ఈరోజు సంచార్ సాథి అని ఒక అప్లికేషన్ ఆల్రెడీ మీకు ప్లే స్టోర్లోను యాప్ స్టోర్లోను ఇట్లాంటి వాటిల్లో ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అసలు ఇది ఎందుకు డెవలప్ చేశారు అంటే, మీకు ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ల దగ్గర నుంచి ఫిషింగ్ స్కాములు భయంకరంగా, అసలు ఈ ఫిషింగ్ స్కాములు లేకపోతే ఈ సైబర్ క్రైమ్స్ అనేవి బాగా జరుగుతున్నాయి. వీటిలలో చాలా వరకు సోషల్ ఇంజనీరింగ్ అంటారండి. అంటే వాళ్ళు ఏదో కాల్ చేసి ఎవరో హాస్పిటల్లో ఉన్నారు, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నాము, ఇది అది అని చెప్పి మీ ఏటీఎంలు పిన్లు అన్నీ సరే, మీ దగ్గర లాస్ట్కి చూస్తే ఏముంటుందో ఒక నెంబర్ ఉంటుంది అంతే. ఈ నెంబర్ నుంచి ఏదో కాల్ వచ్చిందని ఉంటుంది. ఒక్కోసారి వాళ్ళు స్కైప్లో నుంచో ఇంకెక్కడి నుంచో ఇంటర్నేషనల్ నుంచి కూడా కాల్ చేస్తారు. ఆ నెంబర్లు కూడా సరిగ్గా రావు, లేకపోతే అది యూఎస్ నెంబర్ అయినా లేకపోతే అది ఇంటర్నెట్ బేస్డ్ ఐపీ బేస్డ్ నెంబర్ అయినా మనది ఏదో లోకల్ నెంబర్ లాగా చూపించేసి స్పూఫింగ్ లాంటివి చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ జరుగుతున్న తరుణంలో అండ్ ఇట్లాంటి ఫ్రాడ్స్ ఇవే కాదండి, ఇంకొకటి ఏముంటుంది, మనము మీ ఐడెంటిటీని చోరీ చేసి దాని మీద సిమ్ములు తీసుకోవడం. వెంకటకృష్ణ గారిది ఏదో ఆధార్ నెంబరు, ఈ నెంబరు పబ్లిక్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. మీరు బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్ చేయడానికి మీ ఎంప్లాయ్మెంట్ రికార్డ్స్లో చాలా చోట్ల మీ ఆధార్ నెంబర్లు, మీ పాన్ నెంబర్లు ఉంటాయి. అట్లాంటివి తీసుకుని మనము ఎవరో లోకల్ ఏజెంట్ని పట్టుకుని ఒక అకౌంట్ మీ పేరు మీదనే తీసి, నేనేదో టెర్రరిస్ట్ అనుకోండి, మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పట్టుకుంటారు. ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా చాలా. ప్లస్ ఫేక్ డివైజెస్, అసలు ఈ ఐఎంఈఐ నెంబర్లు ఇట్లాంటివన్నీ గ్లోబల్ ఐడెంటిటీ నెంబర్లు పెట్టిందే ఇట్లాంటి వాటిని డివైజెస్ని ట్రాక్ చేయడానికి. ఎందుకంటే ఈవెన్ మీరు ట్యాపింగ్ గీపింగ్ చేసినా అథారిటీతోటే చేస్తారు, అంటే హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చినా కానీ. మీ ఫోన్ ఎట్లాగైతే ఫోన్ నెంబర్ని బట్టి ఎట్లాగైతే ట్రాక్ చేస్తారో ఐఎంఈఐ నెంబర్లను బట్టి యూనిక్ డివైస్ ఐడి అనమాట ఇంటర్నేషనల్లీ. సో అట్లాంటి వాటిని బట్టి కూడా డివైజెస్ని ట్రాక్ చేయొచ్చు. మీ సిమ్ మార్చినా కూడా ఆ డివైస్ని అయితే ట్రాక్ చేయగలడు. ఇట్లాంటివన్నీ వ్యవస్థ అసలు ప్రపంచంలో ఉంది, డివైజెస్ అన్నీ చేస్తూనే ఉన్నారు. ఈరోజు ఏంటంటే ఈ యాప్ని కూడా ఎప్పుడో లాంచ్ చేశారు. లాంచ్ చేస్తే వాలంటరీగా, అంటే మీరు యాప్ స్టోర్కి వెళ్ళి లేకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి మీరు సెర్చ్ చేసుకొని యాప్ గురించి, ఎందుకంటే మనకి ఎస్ఎంఎస్లు వచ్చేవి గవర్నమెంట్ నుంచి, డిఓ టీ దగ్గర నుంచి అప్పుడప్పుడు నాకు కూడా వచ్చాయి మెసేజ్, ఇది డౌన్లోడ్ చేసుకోండి, వాడుకోండి, మీ పేరు మీద ఎన్ని సిమ్లు ఉన్నాయో చూసుకోండి, ఏమైనా ఫ్రాడ్యులెంట్గా ఉన్నాయేమో, ఎవరైనా వేరే వాళ్ళు తీసుకున్నారేమో మాకు చెప్పండి, చెప్తే వాటిని క్యాన్సిల్ చేస్తాం, ఇట్లాంటివన్నీ మెసేజ్లు వచ్చాయి. కానీ నేను ఇప్పటివరకు డౌన్లోడ్ చేయలేదు. అయితే ఈరోజు ఏం చేస్తున్నారంటే, మనం ఒకటి డౌన్లోడ్ చేయకపోవడము, దానివల్ల మనము తర్వాత ఫ్రాడ్లో చిక్కుకున్న తర్వాత గవర్నమెంట్ ఏం చేయట్లేదు అని చెప్పి మాట్లాడటము, ఇది ఒకటి అవుతుంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు మా అమ్మ లాంటి వాళ్ళు ఉన్నారు, మా నాన్న లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఏంటంటే ఈ యాప్ని సెర్చ్ చేయడము ప్లే స్టోర్లో, ఈ యాప్ పేరు గుర్తుపెట్టుకోవడం, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏం చేస్తారంటే ఈ ఫ్రాడ్యులెంట్ ఇది అసలు గవర్నమెంట్ యాప్ కాకుండా వేరేవి ఫేక్ యాప్స్ వస్తాయండి. అదే పేరుతో అదే ఏదో ఒక అక్షరం ముక్క అటు ఇటు చేసేసి, లేకపోతే వేరే డెవలపర్ అని చెప్పి అదేదో డౌన్లోడ్ చేసి అది నిజంగానే మిమ్మల్ని ఫ్రాడ్ చేయడానికి ఉండే యాప్ ఉంటుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఏమంటున్నారంటే, ఇప్పుడు ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదా, మీరు ఫోన్స్ అమ్మే ముందు ప్రీలోడ్ చేస్తారండి కొన్ని యాప్స్ని. అవి ఏం చేస్తారు, అసలు ఫోన్ వాళ్ళకి ఇక్కడ జరిగింది ఒకటే ఒక విషయం, కంప్లైంట్ చేయాల్సింది నష్టపోతున్నది ఒకరే ఒకరు. నేను చెప్తాను అది ఎవరు అంటే ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్. మీకు గుర్తుండే ఉంటుంది, అంతకుముందు ఇప్పుడు యాపిల్ ఐఫోన్లు లేకపోతే శాంసంగ్ ఫోన్లు, ఇవే కాకుండా వివోలు, అంతకుముందు మైక్రోమాక్స్, కార్బన్ ఇట్లాంటివన్నీ ఉండేది. ఇండియన్దే ఇవన్నీ. వాళ్ళ రెవెన్యూ స్ట్రీమ్ ఏంటంటే, ఒకటి డివైస్ మీరు కొనుక్కుంటారు కదా, డివైస్ కొనుక్కునే ముందు మీకు కొత్త ఫోన్ ఓపెన్ చేసినా కూడా దాని మీద ఆల్రెడీ యాప్స్ ఉంటాయి. ఇంతకుముందు మీరు చెప్పారు ఫేస్బుక్, ఇన్స్టా, దానికి ఒక్కొక్క దానికి $1 ఛార్జ్ చేస్తారు. ముందే మేము మా యాప్, ఇప్పుడు నా యాప్ ఏమో ఫోన్లో డైరెక్ట్గా లేదనుకోండి, కానీ ఉంటే ఎక్కువ మంది వాడే అవకాశం ఉంటుంది చేయబట్టి నేను ఒక పైసలు ఇచ్చి డెస్క్టాప్ మీద, అంటే మన కంప్యూటర్ మీద అన్నట్టుగానే ఈ ఫోన్లో స్క్రీన్ మీద అసలు యాప్ పెట్టిచ్చేస్తాను, ముందే లోడ్ చేపిచ్చేస్తాను. సో దట్ కుతూహలంతో కొంతమంది ఓపెన్ చేస్తారు కదా, ఆ విధంగా నాకు యూజర్స్ వస్తారనమాట. దానికి పైసలు కడతారు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పైసలు ఇవ్వకుండా, లేదు ఇది మ్యాండేటరీ మీరు పెట్టాల్సిందే అంటోంది. ఇప్పుడు సినిమాలో న్యూస్ రిలీజ్ ఇదండి, అది అడ్వర్టైజ్మెంట్ కదా అసలు అయితే. కానీ గవర్నమెంట్ ఏమంటుందంటే నా న్యూస్ రీల్ వేయాలి అని అంటారు. సో అట్లాంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు నష్టపోయేది ఏంటంటే మెయిన్ గా $1 లేకపోతే 50 సెంట్లో $30, $40 జరగట్లేదు అనట్లేదు, నేను అనట్లేదు, అది అక్కడ ఆపోజిషన్ పాయింట్స్ కి తర్వాత వస్తాను. ఇంకొకటి ఏమన్నారు, సో ఇదండి పరిస్థితి ఏంటంటే, మీరు అన్నట్లుగా డూప్లికేట్ సిమ్లు, డూప్లికేట్ ఫోన్లు, లేకపోతే ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ని ఇమీడియట్గా రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉండడాలు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. ఇంటర్నేషనల్ కాల్స్ స్పూఫింగ్ చేసి కాల్స్ చేస్తున్నవి, మనకి ఏదో నెంబర్ కనిపిస్తుంది అసలు వచ్చింది వేరే దగ్గర నుంచి. ఇట్లాంటివన్నిటిని అవాయిడ్ చేయాలంటే వినియోగదారుల చేతుల్లో ఒక ఆయుధం, ఆ ఆయుధం మీరు వెళ్ళి ఎత్తుక్కుని డౌన్లోడ్ చేసుకోవాలి అని అంటే ఒక్కోసారి ఫేక్ ఆయుధాలు కూడా వస్తాయి. మీకు ఫేక్ ఫోన్లు వచ్చినట్టే ఫోన్ ఇవి. సో మంచి పనుల కోసం మ్యాండేటరీ కూడా తప్పు కాదు కదా. అది
అదే అండి ఇప్పుడు మనకు ఇప్పుడు దాన్ని విపక్షం ఎందుకు ఇప్పుడు భారం వ్యతిరేకిస్తుంది పడేది అనేది- కేవలం మ్యానుఫ్యాక్చరర్స్ మీదే. వాళ్ళు ఒక యాప్ ఇన్స్టాల్ చేయాలంటే దానికి ఒక సెకండ్లో 5 సెకండ్లో 5 నిమిషాలు పట్టినా కూడా అంత రోబోటిక్గా అయిపోతుంది. సాఫ్ట్వేర్ ఇన్స్టలేషనే ఆ ప్యాకేజ్లోనే భాగంగా అయిపోతుంది. కానీ బట్ దానికైనా కానీ వాళ్ళకి కొంచెం ఖరీదు అవుతుంది. అది ఒక్కటి తప్పించి ఇంకా మిగిలిన వారికి ఎవరికి అయితే అంతేనా? ఇప్పుడు ఇదేంటంటే, లేకపోతే నేను చెప్తాను అక్కడికి వస్తాను. ఇప్పుడు ఆపోజిషన్ వాళ్ళు ఏమంటారు? ఒకసారి ఒక వాళ్ళు ఏమంటారు government- మీరు చెప్తే వాళ్ళని చెప్పమందాం.